హాయ్ హలో అందరికీ ఐఎమ్ మహా ముచ్చట్లు ఛానల్కి వెల్కమ్. ఎప్పుడు నా ఛానల్లో నేను షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ షాపింగ్ గురించి కూడా ఆల్రెడీ నేను షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. బేసిక్గా లేడీస్ అంటేనే ముచ్చట్లు లేకుండా అస్సలు ఉండదు. మరి నేను చెప్పే ఈ ముచ్చట్లన్నీ మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా ఛానల్లో వచ్చే ఇంకా వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది షాపింగ్. మరి హైదరాబాద్లో ఉన్న షాపింగ్ ప్లేసెస్లో జేఎన్టీయూ మార్కెట్ కూడా కొంచెం స్పెషల్. ఈ జేఎన్టీయూ మార్కెట్ ఎందుకు స్పెషల్, ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. మనం చెప్పుకునే ముచ్చట్లన్నీ పెద్దగా సోది లేకుండా మాట్లాడేసుకుందాం. ఈ జేఎన్టీయూ మార్కెట్ని కేపీహెచ్బి మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక స్ట్రీట్ మొత్తం కూడా ఈ షాపింగ్ ఉంటుందన్నమాట. అమ్మాయిలకు కావాల్సిన మేకప్ థింగ్స్ దగ్గర నుంచి క్లోత్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. షాపింగ్ అనగానే ఆడవాళ్ళం కాబట్టి రేట్లు తక్కువగా ఉన్నాయా లేదా, న్యూ ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయా లేదా, క్వాలిటీ బాగుందా అని చెక్ చేసుకొని మరీ వెళ్తాము. ఈ జేఎన్టీయూ మార్కెట్లో ఇలా వెడ్డింగ్ కలెక్షన్స్ దగ్గర నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఆల్రెడీ మగ్గం వర్క్ చేసిన ఈ బ్లౌజ్ పీసెస్ని మనం వెళ్ళి కుట్టించుకోవడమే. ఇవి 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. కాస్త ట్రెండీగా మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి 300 నుంచి మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అగైన్ కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళందరూ ఇక్కడ ఇష్టపడి క్లోత్స్ కొనుక్కోవడానికి కారణం ఏంటంటే ఈ మార్కెట్లో డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు డ్రెస్సులు అయితే అద్దరిపోయాయి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా 300 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్పుడే పెట్టిన హాట్ కేక్స్ ఎలా అమ్ముడిపోతాయో, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అట్లానే ఉంటాయి ఇక్కడ. అప్పటికప్పుడు అలా సేల్ అయిపోతాయి అన్నమాట. ఇంత తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి అంటే ఆడవాళ్ళందరూ బ్యాగ్లు వేసుకొని రాకుండా ఎందుకుంటారు చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసి తీసుకెళ్తున్నారు. వెడ్డింగ్లో హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన యాక్సెసరీస్ ఇక్కడ 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి ఈ సెట్ 100 రూపాయలకి వచ్చేస్తుందా అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పౌర్ణమి కూడా వచ్చేసింది కాబట్టి లేడీస్ యాక్సెసరీస్తో పాటు రాఖీలు కూడా ఇక్కడ ఎక్కువగానే అమ్మేస్తున్నారు. ఎలాగో వచ్చాం కాబట్టి మేము కూడా కొన్ని రాఖీలు అయితే కొనేసాము. ఇక గోల్డ్ యాక్సెసరీస్ అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది అనమాట. ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి ఈ షాపింగ్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. మెన్స్ వేర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, కానీ చాలా తక్కువ షాపులు ఉంటాయి అన్నమాట. నేనైతే షాపింగ్కి రాగానే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే మాత్రం వెంటనే వెళ్ళిపోతాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ జేఎన్టీయూ మార్కెట్లో హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా 250 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా షాపుల్లోనే కాదు, బయట కూడా ఇలా పెట్టి అమ్ముతారు హ్యాండ్ బ్యాగ్స్. ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. అలా వేయగానే వెంటనే అందరూ తీసుకుపోతున్నారు. ఈ బ్యాగ్ కాస్ట్ 200 రూపీస్. మంగళగిరి కలంకారీ డిజైన్స్ యాడ్ చేస్తూ లెదర్తో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ కొనాలి అంటే జేఎన్టీయూ మార్కెట్లో పెద్దగా కష్టపడక్కర్లేదు. మనకి నచ్చిన కలెక్షన్స్ ఉంటాయి. 500 కంటే తక్కువ కాస్ట్లో కూడా మనం మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ బ్యాగ్స్ అంటే నాకైతే చాలా ఇష్టం. వచ్చి గంట నుంచి తిరుగుతున్నాం కాబట్టి బాగా ఆకలేసింది. ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. షాపింగ్ చేసి అలసిపోతే ఇక్కడ తినడానికి వేడివేడి మిర్చి బజ్జీలు అయితే ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేయాలంటే బాగా ఎనర్జీ కావాలి. జేఎన్టీయూ మార్కెట్ ఆహా ఓహో సూపర్ ఉంటుంది అని చెప్పేదానితో పాటు మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ బాగానే అనిపించాయి, కానీ క్లోత్స్, జ్యువెలరీ ఐటమ్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోవాలండి. 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉండే జ్యువెలరీ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసి పెడతారు. బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే అద్దరిపోద్ది ఇక్కడ. మనం శారీస్ మీద డిఫరెంట్ మోడల్స్ వేసుకోవాలంటే చాలా లో కాస్ట్లో ఇక్కడ తీసుకోవచ్చు. సీరియల్ యాక్టర్స్ వేసుకునే జ్యువెలరీ యాక్సెసరీస్ డిజైన్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. బ్యాంగిల్ సెట్లు చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ అనమాట. 500 రూపాయల కంటే ఎక్కువగానే ఉంటాయి. కొన్ని చోట్ల ప్రైజులు అయితే వేరియేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల 4 బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్సే పెడతారు. అవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కాకపోయినా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లప్పుడు కాస్త డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటే ఇవైతే చాలా బాగుంటాయి. జేఎన్టీయూ మార్కెట్కి ఆడవాళ్ళందరూ ఎక్కువగా వచ్చేది ఎక్కువగా జ్యువెలరీ కలెక్షన్కి అనమాట. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ అనేది చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతుంది కాబట్టి చాలామంది ఇక్కడే కొనుక్కొని వెళ్తుంటారు.
కాకపోతే నాకు ఇలా హ్యాంగ్ చేసిన జ్యువెలరీ అంతా కూడా చాలా డల్గా అనిపించింది. అంటే ఆల్రెడీ ఒకసారి వాడినవి ఇక్కడ హ్యాంగ్ చేశారా అన్నట్లు ఉన్నాయన్నమాట. కొంచెం డల్గా అనిపించాయి. కాకపోతే డిజైన్స్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్. కొంతమంది చాలా తక్కువగా జ్యువెలరీ వేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు శారీ మీదకి సింపుల్గా ఈ నెక్లెస్ సెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక స్టడ్స్, ఇయర్ రింగ్స్ అయితే సూపర్ కలెక్షన్ అనమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇక్కడ అన్ని కలెక్షన్స్ పెడుతూ ఉంటారనమాట. 10 ఉంటేనే అందులో మనకి సెలెక్ట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. మరి అలాంటప్పుడు ఇన్ని కలెక్షన్ ఉంటే ఇక ఎంత టైం పడుతుందో చూడండి. స్ట్రీట్ మొత్తం కూడా ఇదే షాపింగ్ ఉంటుంది. జ్యువెలరీ, క్లోత్స్, స్లిప్పర్స్, లేడీస్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి కాబట్టి రోడ్డుకి చివరి నుంచి ఆ చివరి వరకు తిరుగుతూనే ఉంటాం అటు నుంచి ఇటు. మరి ఇన్ని కలెక్షన్ ఉన్న చోట మగవాళ్ళని తీసుకుపోయామనుకోండి, వాళ్ళ కాళ్ళు బొబ్బలు పుడతాయి అన్నమాట. లేడీస్ షాపింగ్ చేస్తుంటే వెయిట్ చేయడానికి విసుకొచ్చే మగవాళ్ళు అస్సలు ఈ షాపింగ్ జోలికి వెళ్ళకండి. చూసారు కదా హైదరాబాద్లో జేఎన్టీయూ మార్కెట్ షాపింగ్ ఎలా ఉన్నాయి. హైదరాబాద్లోని జేఎన్టీయూ షాపింగ్ ముచ్చట్లు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.